అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఉండేటువంటి సమస్య వెయిట్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి హెల్త్ ప్రాబ్లం ఈ యొక్క వెయిట్ ఒక స్థాయి వరకు ఎక్సెసివ్ వెయిట్ అంటారు. ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఒబెసిటీ అంటారు. ఆ స్థాయి దాటిపోయిన తర్వాత మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దీన్నే మరొక పద్ధతిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ రోజుల్లో ఉదాహరణకి ఒక ఇంటిలో ఐదుగురు కుటుంబ సభ్యులను మనం గమనించినట్లయితే, ఐదుగురు కుటుంబ సభ్యుల్లో కూడా ఇంచుమించు 3 లేదా 4 వాళ్ళు ఉండవలసినటువంటి వెయిట్ కంటే కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మరి భవిష్యత్తులో వీళ్ళకు అనేక రకాలైన ఉపద్రవాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వెయిట్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. అదేవిధంగా బీపీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సంతానానికి అవరోధమయ్యి సంతానం కలగకపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి సమస్యలు కూడా మరి వెయిట్ ఉంటే వెయిట్ పక్కనే మేమున్నామంటూ క్యూలో నిలబడేటువంటి పరిస్థితి ఈ రోజులో ఉంది. మరి చాలామంది మరి వెయిట్ కొద్దిగా ఉన్నప్పుడు దాని గురించి త్వరగా పట్టించుకోరు. కానీ మరి వెయిట్ పెరిగే కొద్దీ సమస్యలు మొదలయ్యే కొద్దీ కూడా మరి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి బరువు పెరగడం ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదు, అదేవిధంగా క్షేమదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. వెయిట్ పెరిగినప్పుడు వెయిట్ తగ్గించుకోవాలంటే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అవగాహనతో ఆ ప్రయత్నాలు చేయడం వల్ల అవగాహన ప్రభావం చేసా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మంచిగా ఉండడం చేత ఆరోగ్యకరమైనటువంటి వెయిట్ లాస్ అవుతుంటారు. కానీ చాలామంది అవగాహన లోపంతో ఎలాగంటే అలాగా మరి ఆహార విధి విధానాల్లో మార్పు చేసుకుంటారు ఉన్నట్టుండి. అదేవిధంగా ఎలాగో అలాగా ఇష్టానుసారంగా ఆ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అదేవిధంగా ఏ రకమైనటువంటి ఔషధాలు అంటే ఆ రకమైనటువంటి ఔషధాలు వాడుకుంటూ ఉండడం చేత ఆశించినటువంటి ఫలితాలు కూడా అలాంటి వాళ్ళలో కలగపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి వెయిట్ లాస్ అయ్యేందుకు, క్షేమదాయకమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి కావాల్సినటువంటి వాళ్ళు అవసరమైనటువంటి వాళ్ళు ఆ వీడియోస్ చూడడం వల్ల చక్కటి అవగాహనను పెంపొందించుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు ఆ అవగాహన ఉపయోగపడుతుంది. అట్లే అనేక రకాలైనటువంటి ఔషధాలు కూడా నేను చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఔషధాన్ని కూడా అనుభూతమైనటువంటి ఔషధాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు 2. మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. మెంతులని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 100 గ్రాములు. అట్లే నల్ల జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 10 గ్రాములు. మెంతులు మీకు అందరికీ తెలిసినటువంటిదే. నల్ల జీలకర్ర కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. మరి సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో నల్ల జీలకర్ర దొరుకుతుంది. నల్ల జీలకర్ర తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి చల్లార్చి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ చూర్ణాన్ని ఈ మెంతుల చూర్ణంలో కలుపుకోవాలి. అంటే 100 గ్రాముల మెంతుల చూర్ణము, 10 గ్రాముల నల్ల జీలకర్ర చూర్ణం. ఈ 2 పదార్థాలు కలపడం వల్ల వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు 50 నుంచి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో 1 నుంచి 2 గ్రాముల వరకు మాత్రమే, మ్యాక్సిమం 2 గ్రాముల వరకు. సమస్య కొద్దిగా ఉంటే 1 గ్రాము సరిపోతుంది. లేని పక్షంలో 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు అనమాట. కాబట్టి పరిస్థితిని బట్టి 2 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని 50 నుంచి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి ఉదయం పూట సేవించాలి. ఇదే పద్ధతిలో రాత్రి పూట కూడా ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు సేవిస్తూ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్రమక్రమంగా నెల నెలకి ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ యొక్క ఔషధం సహాయపడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల షుగరు పరోక్షంగా కంట్రోల్ అయిపోతుంది. బీపీ ఉన్నటువంటి సమస్య కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా రక్తనాళాల్లో చక్కటి రక్త ప్రవాహం జరిగేసేసి రక్తనాళాల సమస్య రాకుండా ఉండేందుకే ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి బెనిఫిట్సే ఈ యొక్క ఔషధం వల్ల, ఆహార ఔషధం వల్ల ఉంటాయన్నమాట. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలను క్రోడీకరించి అనుభవం ద్వారా నేను గ్రహించుకొని అదేవిధంగా అనుభూతంగా
మా కుటుంబంలో 7 తరాల నుంచి వచ్చినటువంటి అనుభవ యోగాలను జోడించేసేసి, అదేవిధంగా మా తోటి వైద్య సహోదరుల నుంచి కూడా కొన్ని అనుభవాలు సేకరించి, ఇలాంటి అనుభవాలని సేకరించి మరి పుస్తక రూపంలో కూడా నేను మీకు అందించడం జరిగిందనమాట. మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి అనుభూతమైనటువంటి చక్కటి యోగాలు అనేక రకాలైనటువంటి వ్యాధులకు ఈ యొక్క పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం పేరు ఇంటింటా ఆయుర్వేద వైద్యం. మరి ఇలాంటి పుస్తకం మీ వద్ద ఉంటే ఒక వైద్యుడు మీ వద్ద ఉన్నట్లే అనమాట. మరి ఇలాంటి కావాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాన్ని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, లేదా ప్రముఖ పుస్తక విక్రయశాలలో కూడా ఈ యొక్క పుస్తకం మనకి అందుబాటులో ఉందన్నమాట. కావాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.